క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకోవడానికి ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారిపై వస్తున్నటువంటి ఎన్నో వాదనల గురించి మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం, వింటున్నాం. కానీ బైబిల్ గ్రంథం దాని గూర్చి ఏమని తెలియచేస్తూ ఉంది? అపోస్తలుల బోధలో కానీ, ప్రవక్తలు మాట్లాడినటువంటి ప్రవక్తల గ్రంథాలలో కానీ, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి కానీ, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి కానీ, ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి కానీ, యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అనేకమైనటువంటి మూలాల్లోనికి మనం ఆయన గూర్చినటువంటి సందర్భాల్లోనికి మనం వెళ్ళి చూడగలిగితే, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వాదనలు అవి వాక్యానుసారమా, లేదా వారు మాట్లాడుతున్నటువంటి భావన మరి భావం అర్థం కాక మాట్లాడుతున్నారా, లేదా వారు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన భావంతో మాట్లాడుతున్నారా అనేది మనం చూడగలిగితే, వాక్య భావనతో కూడినటువంటి వాదన అయితే దాన్ని సరిచేసుకునే అవసరం ఉంటుంది. అది వాక్యం దగ్గరికి వెళ్ళి మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది దేవుని గ్రంథం మాత్రమే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వగలుగుతూ ఉంది, ఏ వాదన గుర్చైనా. కానీ ఇది వాక్యాన్ని బట్టి వచ్చినటువంటి వాదన కాదు, వ్యక్తులను బట్టి వచ్చే వాదన అయితే ఆ వాదన చాలా నిష్ప్రయోజనమైనటువంటి వాదన. నేడు సంఘాలు ఎలా మారిపోతున్నాయి దినదినమనంటే, సత్యానికి భిన్నమైనటువంటి బోధ జరుగుతూ ఉంది. సత్యానికి భిన్నమైనటువంటి బోధ చేస్తూ తమకు నచ్చినటువంటి విధానంలో ఈరోజు సంఘాన్ని మార్గం తప్పిస్తున్నటువంటి సంఘ కాపురులు లేకపోలేదు ఈ సమాజంలో. కనుక ఎవరు ఏ రీతిగా బోధించినా సత్యానికి స్తంభంగా ఉండాలనే సదుద్దేశంతోనే అనేక మంది పోరాడుతున్నారు, అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంచిది. కానీ ఏ విషయాల్లో కూడా క్రైస్తవేతరులకు కానీ, దుష్టునికి కానీ అవకాశం ఇస్తే దేవుని నామానికి అవమానకరంగా, దేవుని నామానికి రావలసినటువంటి ఘనత రాదని ఆలోచనతో అనేకమైనటువంటి సందర్భాలు లేఖనంలో నుంచి ఉన్నట్టుగా బోధించేటటువంటి సేవకులు చాలామంది మనకు కనపడుతున్నారు. కనుక దానికి సంతోషపడవలసినటువంటి అవసరం ఉంది. కానీ సత్యానికి స్తంభంగా, ఆధారంగా ఉన్నటువంటి కొన్ని సంఘాలలో కూడా అనేకమైనటువంటి వాదనలు తలెత్తేటటువంటి పరిస్థితి నేడు అపవాదు చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవం ఏంటి అనేది మనం వ్యక్తులను బట్టి కాదు కానీ, ప్రాంతాలను బట్టి కాదు కానీ, ఏమైనా మనుషులు రచించినటువంటి రచనలను బట్టి కానీ, ఏమన్నా అనేకమైనటువంటి బుక్స్ను ఆధారం చేసుకొని కాదు కానీ, అసలు వచ్చినటువంటి వాదన గురించి బైబిల్ ఏమని సమాధానం చెబుతుందో దాని గురించినటువంటి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మీరు చూడగలిగితే ఇది రెండవ భాగంగా మీరు రాసుకోవాలి. మొదటి భాగం ఆల్రెడీ మనం మాట్లాడటం జరిగింది. ఇది రెండవ భాగంగా మీరు రాసుకోవాలి. వి ఫర్ లార్డ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఉందండి మొదటి భాగం. ఈ రెండవ భాగం జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడేనా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడేనా అని ఎందుకు ఈ టైటిల్ పెట్టడం అనేది జరిగిందంటే, ఈరోజు యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి చాలామంది అవగాహన లేనటువంటి అనాలోచనతో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, తండ్రే కుమారుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు, కుమారుడే తండ్రి అని సాంగ్స్ రాసిన వారు ఉన్నారు, సబ్జెక్టులు చెప్పిన వారు ఉన్నారు, బోధన వక్రీకరించి తమకు నచ్చినటువంటి శైలిలో బోధించేవారు కూడా లేకపోలేదు. కానీ దీని గూర్చి బైబిల్ ఏం చెబుతుంది? కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వారు కుమారుడు కాకపోతే పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి తండ్రి అని ఎందుకు పిలుస్తాడు? మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సంగమ జాగ్రత్తగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కుమారుడు కాకపోతే తండ్రిని ఎందుకు పిలుస్తాడు? మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కదండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాబట్టే ఏమని పిలిచాడంటే తండ్రిని, పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. కనుక కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల బోధ అనేది ఒకటి ఉందండి సంఘంలో.
ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారికి బోధ అప్పగించింది ఎవరు? పని అప్పగించింది ఎవరు? పంపించింది ఎవరు? చేసినటువంటి ప్రతి క్రియ ఎవరిని మహిమ కొరకు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే తండ్రి పంపిస్తే వచ్చాడు, తండ్రి చేయమంటే చేశాడు, తండ్రి నేర్పిస్తే నేర్చుకొని అపోస్తులకు నేర్పించినట్టుగా 66 పుస్తకాలని ఈ మహాజ్ఞాన గ్రంథంలో రాయబడినట్టుగా ఎన్నో సందర్భాలు మనందరికీ తెలిసినటువంటి విషయాలే. తెలిసినా కూడా తెలిసినటువంటి పదాన్నే తీసుకొని దాన్ని వక్రీకరించేలా కొంతమంది మాట్లాడుతున్నారు, దాని భావమర్థం కాక మరికొంతమంది మాట్లాడుతున్నారు, మరికొంతమంది ఏమండి వాళ్ళకి నచ్చినటువంటి శైలిలో మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరు ఎలా మాట్లాడుతున్నా అసలు వాక్యం ఏం చెబుతుందనేది మనకు చాలా అవసరం. దాన్ని మాత్రమే మనం చూద్దాం. మనకి ఎలాంటి సందేహాలు లేకుండా కొన్ని సందర్భాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడేనా అనేటటువంటి ఈ సెకండ్ పార్ట్లో కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడే కాదండి, ఏమంటే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ప్రారంభ దినాల్లోనే కొన్ని అలజడులు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువారికి 33 సంవత్సరాలు వచ్చేసి ఆయన సువార్త పరిచర్య చేస్తున్నాడు. బాప్తిస్మం తీసుకొని ఆయా ప్రాంతాలలో తిరుగుతూ సువార్త పని చేస్తున్నటువంటి సమయంలో ఒకానొక చోటకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చి శిష్యులను అడుగుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది ప్రియులారా, మనం చదువుకుందాం. చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తే అక్కడ శిష్యులను అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మరి ఏంటి నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళంతా అని. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం తల్లి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఏమంటే అంటే అలజడి జరుగుతుందని హృదయాంతరంగం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడే ప్రశ్నేశాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నా గురించి ఏమనుకుంటున్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు అని శిష్యులను అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అడిగినప్పుడు వారు చెబుతున్నారు, వారు కొందరేమో బాప్తిస్మమిచ్చి యోహాను అనుకుంటున్నారు నువ్వు, మరికొందరేమో నువ్వేమో ఏలియా అనుకుంటున్నారు, మరికొందరేమో నువ్వేమో ఇర్మియా అనుకుంటున్నారు, మరికొందరేమో ప్రవక్తలలో ఒకడవను అనుకుంటున్నారు నీ గురించి అని ప్రభు వారికి శిష్యులు సమాధానం ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ ఈ ప్రస్తావన మనకు కనపడతా ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కాసేపు, ఫస్ట్ మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారిని అడిగితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఏమండి, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని పేతురు గారికి తెలియపరిచింది ఎవరండి? పోనీ ఎప్పుడన్నా రహస్యంగా బాగా సన్నిహితంగా దగ్గరగా ఉన్నాడు పేతురు, అన్ని విషయాల్లో ముందడుగు వేస్తున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడేంటి పేతురు గారికి? చెబితే ఆ మాట రాయబడదు ఇక్కడ. చూడండి, నెక్స్ట్ కింద మాటకి వెళ్ళిపోండి. 17వ వచనం. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ మాటలో. అంటే ఏ సంగతి అయినా మనం పరలోక సంబంధమైన సంగతిని మనం తెలుసుకోవాలంటే సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు బయలుపరచాలి, పరిశుద్ధాత్మ గారు బయలుపరచాలి, యేసుక్రీస్తు వారు తెలియపరచాలి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ కూడా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు పరలోక మర్మం. ఏమండి, 25వ కీర్తనలో 14వ వచనం చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. 25వ కీర్తన 14వ వచనం చూడండి. ఇవన్నీ చాలామందికి తెలియదండి. తెలియక వాక్య జ్ఞానం తెలియక ఉన్న సత్యాన్ని ఎరుగక ఏమంటే వాక్యాన్ని వగ్రీకరించేటటువంటి భావనలో వెళ్ళిపోయి తమకు తామే జ్ఞానులు అనుకొని శీఘ్రంగా నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలు బోధించేవారు కూడా లేకపోలేదు సంఘాల్లో. చూడండి ప్రియులారా, చాలా బాగుంటుంది అన్నమాట. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటామో అలా భయం భక్తి కలిగి ఉన్నటువంటి వారికి ఆయన మర్మములు తెలపబడతాయి అంటున్నట్టు. అని మర్మం అనగా రహస్యంగా ఉంచబడింది. ఇప్పటి వరకు మనకు తెలియనటువంటి విషయాన్ని తెలియపరిచేటటువంటి సందర్భం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అందుకే కింద 2వ ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. అంటే ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో అదంతా కూడా దేవుడు మాత్రమే తెలియపరుస్తాడు ప్రియులరా. దేవుడు మాత్రమే ఈ సమాజానికి నేర్పించగలడు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని. కనుక యేసుక్రీస్తు దేవుని కుమారుడేనా అని అంటే ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారండి,
అవును నాయనా, నువ్వు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని కుమారుడవే అని పేతురు గారు మాట్లాడుతున్నాడు. మరొక మాట కూడా చూడగలరు, మరొక మాట కూడా. ఈ మాట శిష్యులు చెబుతుంటే యూదులకు నచ్చలేదండి ఈ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం చూస్తారు ఒకసారి. 7వ వచనంలో, అందుకు యూదులు, మాకొక నియమము కలదు అన్నాడు. ఏ నియమం అది? మంచి నియమం అనుకున్నారా? అది మంచి నియమం కాదండి. ఏంటా నియమం అని చూస్తే, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నాడు? నేను పరలోకమందున్న దేవుని కుమారుడను అని చెబుతుండే యూదులు అంటున్నారు, ఇది మాకు నచ్చని పదం, ఇది మాకు ఇష్టం లేనటువంటి నియమం. ఇలాంటి మాట ఎవడైనా మాట్లాడితే మాకు ఒక నియమం ఉంది. ఏంటా నియమం? ఎవడైనా దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటే, దేవుని కుమార్తెనని కానీ కుమారుణ్ణని కానీ ఎవడైనా చెబితే మా నియమం ఏంటో తెలుసా? వాడిని చంపటమే మా నియమని వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే యేసు దేవుని కుమారుడని చెప్పుకుంటే చంపేస్తారా? చంపేసేంత నేరం ఏంటి యేసు దేవుని కుమారుడంటే? ఆలోచించండి. ఎందుకు ఈ యూదుల్లో ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఉంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం దగ్గరికి వెళ్ళండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే. అప్పటికే వాదన జరిగిపోయింది. ఆయన మీద కక్ష సాధింపు చర్య పెట్టుకున్నారు, తీసుకొచ్చేసారు. ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొచ్చేసారు. ఇదిగో పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రికి కుమారుడని గొప్ప చెప్పుకుంటున్నాడు ఈయన, దేవదూషణ చేస్తున్నాడు ఈయన ఉండటానికి వీలేదు, ఈయన చంపేయాలి, శిక్షించాలి అనేటటువంటి భావనతో అక్కడికి ప్రధాన యాజకుని దగ్గర తీసుకొచ్చేస్తే ఆయన అడుగుతున్నాడు, ఏంటయ్యా మరి వీళ్ళందరూ ఇలా అంటున్నారు కదా, మరి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు అంట కదా, మరి ఈ ఒక నియమం ఉంది వాళ్ళకి, ఇలా చెప్పుకొని తిరగటం వాళ్ళకు ఒక నియమం ప్రకారం అది చట్టరీత్యా నేరం అన్నట్టుగా ఆయన మీద నేరారోపణ చేస్తూ ఇదే మాట ప్రధాన యాజకుడు ఏమడుగుతున్నాడండి చూడండి. దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పమని అడుగుతున్నాడు ఆయన. చెప్పమంటే ప్రభు ఏమన్నాడండి? కింద వచనంలో ఏమన్నాడు? అందుకు యేసు, నీవన్నట్టే అన్నాడండి తెలివిగా. ఆయన నోటితో చెప్పకుండా ఆయన చెప్పిన దానికి ఆన్సర్ ఏమిచ్చాడు ఈయన? నీవన్నట్టే అన్నాడు ఈయన. నువ్వు అన్నట్టే అని ఈయన చెబితే ఏం జరుగుతుందని కంటిన్యూషన్ చేయండి. కంటిన్యూషన్గా, మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయో ఆకాశమేకరుడే వచ్చుటయో మీరు చూచితిరని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదోషణ చేశాను. ఇప్పుడు మళ్ళా మారిపోయింది ఇక్కడ. నీవు అన్నట్టే అన్నాడు. ఇది ఒక్కటే కాదురా నాయనా, నేను మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి నా తండ్రి కుడిపార్శ్వమని నేను ఆశీనుడై ఉంటాను, మరలా తిరిగి వస్తాం మీరు చూస్తారు అని చెబుతుంటే, ఓ రబ్బో, ఇది పెద్ద బూతుమాట అన్నట్టుగా భావించేసుకున్నాడు ఈ ప్రధాన యాజకుడు కూడా. ఇది ఏదో పెద్ద ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి పదం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారని భావించేసుకొని ఏం చేశాడు? అటు పక్క వచ్చినటువంటి యూదులు గోల ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే తట్టుకోలేక బట్టలు చింపేసుకున్నాడు. మనకి సాక్షులతో పని ఏమి? ఇప్పుడు యూదులు ఏమన్నారు తెలుసండి? చూసావా, డైరెక్టర్ నీ ముందు చెప్పాడు కదా, ఇక సాక్షులతో పని లేదు. ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు, మీకేమి తోచుతున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. చాలండి, చూసారండి, దేవుని కుమారుడను చెప్పుకుంటే ఏం పడిపోతుంది ఆయన మీద? మరణం పడిపోతుంది. మరణం అనే శిక్ష పడిపోతుంది. అంటే దేవుని కుమారుడని చెప్పుకుంటేనే మరణశిక్ష పడిపోద్దా అంటే, యూదుల ఒక నియమం ప్రకారం ఆయనకు మరణశిక్ష పడింది. కానీ ఈ నియమం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? దేవుని ప్రణాళిక ప్రకారం వచ్చినటువంటి నియమం ఇది. కానీ ప్రియమైన దేవుని వారలా మీరు ఆలోచన చేయండి, అసలు దేవుని కుమారుడు అంటే చంపేస్తారండి? ఈరోజు ఎంతమంది చచ్చిపోలేదండి దేవుని కోసం? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఎంతమంది చనిపోయారండి బయట? మీరు ఆలోచించండి. మరొక మాట మీరు చూడగలుగుతారు ప్రియులరా. మరొక మాట, యూదులకు అసలు ఎందుకు అంత కోపం? మార్కు సువార్త చూడండి ఒకసారి. యూదులకు ఎందుకు అంత కోపం? మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనం చూద్దాం ప్రియులరా. మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనం చూడండి. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా
అని ఆయన అడుగగా యేసు, అవును నేనే, మనుష్య కుమారుడను సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే. అంటే మత్తయి సువార్తలో ఏదైతే చెప్పారో యాస్టీజ్కి మళ్ళీ అదే సందర్భాన్ని ఇక్కడ మార్కులో కూడా మనకు కనపడుతోంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ కూడా ఏమన్నాడు? అవును నేను దేవుని కుమారుణ్ణి అనే ఒక క్లారిటీ ఇక్కడ మనకి మార్కు గారు కూడా ఇస్తున్నట్టుగా మనకి స్టేట్మెంట్లో మనకు కనపడతా ఉంది. సరే, నెక్స్ట్ మాట లూకా సువార్త 22వ అధ్యాయం దగ్గర కూడా వెళ్ళండి. లూకా గారు ఏం రాస్తున్నారు దీని గురించి? లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. లూకా సువార్త చూడండి, అక్కడ లూకా గారు ఏం రాశారో దీని గురించి మనం అది కూడా చూద్దాం ప్రియులారా. చూడండి, ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. మీరంతా కూడా ఏ మైండ్లో ఉన్నారు? నేను దేవుని కుమారుణ్ణని చెబితే నా మీద నేరారోపణ చేసి నన్ను చంపాలని మీరు తిరుగుతున్నారు. కాబట్టి నా నోటితో నేను చెప్పను మీకు అన్నటువంటి కనపడుతుంది మనకు అక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలి? కంటిన్యూషన్ చేయండి ఆ మాటని. నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్రి. అందుకైనా, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అయితే నీవు దేవుని కుమారుడువా? చూసారండి, ఎంత చెప్పినా కూడా వాళ్ళ వర్షం ఎలా ఉంది యూదులది. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారండి, దౌర్భాగ్యులు. ఏమండి, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు అని చెప్తుంటే, లేదు ఆయనే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి భూమి మీదకి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి బోధలు పుట్టుకొచ్చేసేయండి ఇవాళ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ యూదుల మధ్య, యేసుక్రీస్తు వారి మధ్య అంటే క్రీస్తేమో ఏమన్నారు చూడండి. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనని వారితో చెప్పేశాడు. ఏమండి, ఎన్ని సందర్భాలు! ఏమండి, మత్తయ్య గారు రాశాడు, మార్కు గారు రాశాడు, లోకా గారు రాశాడు. ఏమండి, ఎన్ని సందర్భాల్లో మనకు కనపడుతుందండి. నేనేరా బాబు ఆయన కుమారుడిని ఆయన చెప్పుకుంటా ఉంటే వీళ్ళు అంటున్నారు, లేదు ఆయన కుమారుడు కాదు, ఆయనే తండ్రి అంటున్నారు కొంతమంది జ్ఞానం లేనటువంటి వ్యక్తులు. మీరు ఆలోచించండి, ఏమైనా అర్థం ఉందంటారా దీంట్లో? ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వాదనకి బైబుల్ చెబుతున్నటువంటి సందర్భానికి ఏమైనా సింక్ అవుతుందా? మీరు ఆలోచించండి ప్రియులారా. ఏమంటే ప్రతి మాటలో కూడా మీకు చూపించిన మాటలో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడనే కనపడుతుందా? యేసుక్రీస్తు వారే ఏమంటే తండ్రిగా కనపడుతున్నాడు మనకేమైనా అంటే? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా మనకు కనపడుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుమారుడు అనగా అసలు ఏంటి? దేవుని కుమారుడు అంటే ఏమంటే తక్కువ వాడని అర్థమా? దేవుని కుమారుడని పిలువబడితే, దేవుని కుమారుడని రాయబడితే, దేవుని కుమారుడని ప్రస్తావన చేస్తే తండ్రి కంటే కుమారుడు తక్కువ వాడని దీని అర్థం. అసలు దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటి? మీరు ఆలోచించండి. దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటి? తక్కువవాడనా? బైబుల్లో ఉన్న సందర్భాలు అర్థం చేసుకోక ఏమంటే కుమారుడని చీపు చేస్తున్నారు, కుమారుడని తక్కువ చేస్తున్నారు, కుమారుడని ఏమంటే ఆయన గంటను తగ్గించేస్తున్నారు. ఏమంటే ఇలాంటి వర్షం ఎందుకు, ఇలాంటి వాదన ఎందుకంటే తప్పు కదండి. బైబిల్లో చాలా సందర్భాలండి. ఒకే రిఫరెన్స్ తీసుకొని కూర్చొని ఇది కరెక్ట్, ఇది నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఎలాగా? తప్పు కదండి అది. అందుకని బైబిల్లో మరొక మాటను చూడండి. అసలు కుమారుడు అంటే అర్థం ఏంటి చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం ప్రియులా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకొని తనతో నేను సమానుడను అని చెప్పుకుంటున్నాడు. అది నచ్చలేదు వాళ్ళకి. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అనే పదానికి పర్యాయ పదం ఏం కనపడుతుందంటే, పరమార్థం ఏం కనపడుతుందంటే తండ్రితో సమానుడు. దేంట్లో? హైట్లోనా వెయిట్లోనా? అక్కడ హైటు వెయిట్ కాదండి, తత్వములో, స్వభావములో, లక్షణాలలో. ఏమండి, తండ్రి పరిశుద్ధుడా?
పరిశుద్ధుడే. మరి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. తండ్రి నీతిమంతుడా? నీతిమంతుడే. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడా? నీతిమంతుడే. తండ్రి పాపం ఎరగనివాడా? అవును, అలాగే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారి స్వభావం ఏంటి? పాపులతో ఉన్నను ప్రత్యేకంగా బ్రతికినటువంటి వ్యక్తి కదండి. మరి ఆయన కూడా పాపం లేనివాడే కదా. తండ్రిలో అమితమైనటువంటి ప్రేమ ఉందా? ఉంది. మరి ఈరోజు నశించిపోతున్న వాళ్ళ కోసం ప్రేమతో ప్రాణం పెట్టాడా? మరి ఆయనలో కూడా ప్రేమ కనపడుతుందా మనకి? మరి సమానంగా ఉన్నాడని మనకు కనపడుతుంది కదండి బైబిల్ అంతా కూడా. మరి ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ అంటే ఈరోజు నువ్వు తగ్గిచ్చేస్తే క్రీస్తు యొక్క ఔన్నత్యం తగ్గిపోద్దా? నువ్వు పెంచేస్తే పెరిగిపోద్దా? తండ్రి కంటే ఎక్కువ పెరిగిపోద్దా? పెరిగిపోదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఈరోజు వాక్యం వెనకాల ఉన్న భావన మనకు అర్థం కాక ఒకరేమో హెచ్చించేస్తున్నారని, ఒకరేమో తగ్గించేస్తారని. ఏమంటే అసలు బైబిల్ కరెక్ట్గా చెప్తుంటే మనం ఎందుకండి వ్యక్తుల మధ్య ఈ పోరు ఎందుకండి? మీరు ఆలోచించండి. ఒకవేళ వాక్యం వెనకాల బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, అర్థం కాకుండా బోధించేవాడికి అర్థమైన వాడు ఏం చేయాలి? సరిచేయాలి. సరిచేసుకునేటటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు తండ్రి కుమారుడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మేము సమానమేరా బాబు, మేము ఒకటేరా బాబు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు నచ్చిన వర్షం వాళ్ళు బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, నా తండ్రితో నేను సమానుడని నేను. మరికొన్ని మాటలు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం ప్రియులరా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మీరు ఆలోచించండి. ఇప్పుడు సాక్షాత్ సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించి మన కోసం ప్రాణం పెట్టించాడే, మన కోసం త్యాగం చేయించాడే, మన కోసం ఎన్నో అవమానాలు నిందలు భరించాడే యేసుక్రీస్తు ప్రభువారు. మరి కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయనటువంటి దేవుడు మరి సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? నువ్వేమనుకుంటున్నావో దేవుని దగ్గర నుంచి కావాలని, ఏది పొందుకోవాలని కోరుకుంటున్నావో అవన్నీ దేవుడు అనుగ్రహించడా? నీ కోసం కుమారుణ్ణి త్యాగం చేసినటువంటి తండ్రి నువ్వు అడిగినవన్నీ ఇవ్వలేడా? ఆలోచించండి. సమస్తాన్ని కూడా త్యాగం చేయగలడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటే పౌలు గారి బోధ కూడా తప్పు అన్నాం మనం? ఏమంటే పౌలు గారి కంటే జ్ఞానవంతులమా మనం? మీరు ఆలోచించండి. అపోస్తుల కంటే జ్ఞానవంతులమా మనం? అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయుట యందును ఏమంటే ఎడతెగక ఉండాలని చెబుతున్నటువంటి మనమే అపోస్తుల బోధన పట్టించకపోతే ఎలాగ? మరి ఆలోచించండి అండి. అపోస్తుల బోధలోనే ఉండాలి మనం, అపోస్తుల బోధనే అనుసరించాలని బోధించేటటువంటి మనం మరి ఆ బోధన అనుసరించాలి కదండి. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట చెప్పాడండి రోమిలకు రాసిన పత్రికలో. ఎదుట వారికి బోధించే నీకు నువ్వు బోధించుకోవా? ఆలోచించండి. అంటే సంఘానికి ఒక బోధను, బోధించేవాడికి ఒక బోధ ఉంటుందా? అలా ఉండదు కదండి. శాస్త్రులు పరిచయులు వారు చెప్పుదురే కానీ చేయరన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. వారు చెబుతారు సంఘానికి, కానీ వీళ్ళు చేయరు. సంఘానికి ఏం చెబుతారు? మీరు ఉపవాసం, కఠోరమైన ఉపవాసాలు చేయండి, భారమైన బరువులు వాళ్ళ ఎత్తిమే పెడతారు తీసుకెళ్ళి. వీళ్ళు మాత్రం చేయరు. ఆలోచించండి, అంత తేడా ఉందండి వాటిలో వీటిలో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు అక్కడ ఒక మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన చూద్దాం. చూడండి, ఎవరైనా ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అస్సలు ఎంచుకోలేదు. ఆయన కుమారుడే ఏం చేస్తున్నాడు? ఆయనతో సమానుడనేటటువంటి తత్వాన్ని కలిగినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? అసలు ఆయన అట్ట ఎంచుకోకుండా ఏం చేస్తున్నాడండి? దాన్ని విడిచిపెట్టకున్నటువంటి భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, నా తండ్రితో నేను సమానంగా ఉన్నటువంటి తత్వం నాకున్న నన్ను నేను తగ్గించేసుకొని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఆయనకు లోబడుతున్నాను అని ఆయన మాట్లాడుతుంటే లేదు ఆయన మీరు తగ్గించి మాట్లాడుతున్నారని బోధలు జరుగుతున్నాయి. ఏమండి, ఇలాంటి బోధ వలన ఏమండి సంఘానికి బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎంత వక్రీకరించి మాట్లాడతారండి.
చాలామంది సంఘస్థులు కూడా వాక్యభావం కొంత అర్థం కానటువంటి వ్యక్తులు ఏమండి ఏంటి ఇలా బోధిస్తున్నారేంటి బోధ, ఎలా ఉంది ఏంటి బోధ, ఇప్పటి వరకు మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, ప్రభు సురక్షగా అంగీకరించాం కదా, ఏంటి ప్రభువు గొప్పతనం లేదంటారేంటి, ప్రభువుకి అంత స్థితి లేదంటారేంటి, మరి అలాంటి అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన అనేటటువంటి ఆలోచనలోనికి ఈరోజు సంఘాన్ని నడిపించినటువంటి బోధలు ఈరోజు కలవరాన్ని పెట్టేస్తున్నాయి. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. అందుకే ఎవరి బోధ విని మీరు మోసపోదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎదురుగా చెప్పాడు, మీరు వినివారు మాత్రమే వింటే మోసపోతారని యాకోబు గారు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు మార్కు వార్తలో, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. బాసిదోని సంఘం ఏం చేసిందంటే ఏమండి, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే కూడా గనులై ఉన్నారని ప్రస్తావన చేయబడింది అక్కడ. సాక్షాత్తు అండి ఏమంటే మంచి ముఖ్య ప్రసంగికుడిగా ఉన్నటువంటి పౌలు గారు, ఆయన శీల గారు వెళ్ళి ప్రకటన చేస్తుంటేనే సంఘం ఏం చేసింది, ఆసక్తితో వాక్యం అంగీకరించి అసలు చెప్పినటువంటి సంగతులు లేఖనానుసారంగా ఉన్నవో లేవో అని ప్రతి దినము చెక్ చేసుకున్నారంటున్నాడు. ఒకరోజు చూసి మనలాగా బుక్ మడిచేసి పక్కన బారేళ్ళు. మనమైతే అసలు కొంతమంది రాసుకునే అలవాటు లేదు, మరి కొంతమంది అయితే రాసుకున్నా కదా చెక్ చేసుకునే అలవాటు లేదు. మరి ఇంకెలా అర్థమైంది వాక్యభావం నీకు? ఏదో ఒకటి మా సేవకుడు చెప్పాడంటే అది కరెక్ట్ అనుకొని గుడ్డెది చేలో పడ్డాడుకు పోకండి, పోతే నష్టపోయేది నువ్వే. అదవుతుందండి. అందుకే మరొక విషయాన్ని కూడా మీరు చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 20వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది ప్రియులారా. ఏం రాయబడి ఉంది? ఎంత క్లియర్గా ఉందో జాగ్రత్తగా చదువుకోవాలి ప్రియులారా మీరు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఇందులో రాయబడింది సరిపోద్దా మనకి నమ్మటానికి? చాలండి. 66 పుస్తకాలు అనే తెలుగు బైబుల్ గ్రంథం తెలుగు అర్థమైన వాళ్ళందరూ సరిపోద్ది ఇది. ఇప్పుడు తెలుగు బైబిల్ తప్పండి, ఇంగ్లీష్ బైబిల్ కరెక్ట్ అంటే ఇంగ్లీష్ మీ అందరికి వచ్చి ఏంటి వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ ఒకళ్ళు ఇద్దరికి వచ్చి ఇంగ్లీష్, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఇంగ్లీష్ బైబిల్ తప్పండి, తెలుగు బైబిల్ తప్పండి, హిబ్రూ బైబిల్ కరెక్ట్ అండి అంటే మరి హిబ్రూ ఎవడకొచ్చు? వచ్చండి? రాదండి. అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో, ఎవరి భాషలో ఎవరికి ఎలా అర్థమవుద్దో ఆ భాషలో దేవుడు రాయించేశాడు. రాయించేసిన తర్వాత తప్పని మనం అనడానికి లేదు. ఇప్పుడు రాయబడిన దాన్ని బట్టే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికి ఈ 66 పుస్తకాల్లో రాయబడినటువంటి సందర్భం ఈ జీవితానికి సరిపోద్దండి. అది నమ్మాలి మనం. రాయబడిన దాన్ని బట్టి నమ్మాలి మనం. ఎవడో చెప్పిన దాన్ని బట్టో, ఎవడో కల్పించిన దాన్ని బట్టో అవద్దు మనకెందుకు అవన్నీ? రాయబడిన దాన్ని బట్టి మనం నమ్మాలని లేఖనంత స్పష్టతనిస్తుంటే ఇవన్నీ విడిచిపెట్టేసి ఎందుకంటే వ్యర్థవాదాలను మనుషులు పెట్టుకోవడం. మీరు ఆలోచన చేయండి. మరొక మాట చూద్దామా? మరొక మాట లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా ఆశ్చర్యపోతారండి ఈ మాట చూస్తే. అసలు మీరు యేసు దేవుని కుమారుడని ఎవరు చెప్తున్నారు చూడండి, ఎవరు చెప్తున్నారు చూడండి. చివరికి చెప్పకూడనోడు కూడా చెప్తున్నాడు ఈ మాట. లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆశ్చర్యం కలిగిందండి ఈ మాట రాసుకునేటప్పుడు. అపవాది నీవు దేవుని కుమారుడు అయితే. ఏమండి ఎవరండి చెప్పేది ఈ మాట? ఎవరండి చెప్పేది ఈ మాట? అపవాది అండి. పరలోకం నుంచి నెట్ట వేయబడినటువంటి వాడు ఉన్నాడు కదండి, అందరిని మోసం చేసేవాడు. వాడే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని ఒప్పుకుంటున్నాడు? ఏం చెప్తున్నాడు సమాజానికి? నువ్వు దేవుని కుమారుడివి అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారని ఎవరికి తెలిసింది? ఆ అపవాది గాడికి తెలిసింది. కానీ ఆత్మీయులకి ఎవరికి అర్థం కావట్లేదు ఈ బోధ. అంటే అపవాది చెప్పినా కూడా నమ్మవా నువ్వు? అపవాది చెప్తే మేమేందుకు నమ్ముతామండి? అపవాది చెప్తే అస్సలు నమ్మం మేము. ఎందుకంటే అంత జ్ఞానం. మరి నువ్వు అపవాదికి తెలుసా బోధ? నీకు తెలుసా? నీకు తెలితే వక్రీకరించవు, కానీ అపవాదికే బాగా తెలుసండి బోధ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు సమాజానికి. ఏం సాక్ష్యం చెప్తున్నాడు చదవండి ఒకసారి. అపవాది నీవు దేవుని కుమారుడవైతే అంటున్నాడు. అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కుమారుడేనా? ఇప్పటివరకు మనం చూసిన రెఫరెన్స్ల ప్రకారం, బైబిల్ ఆధారం ప్రకారం యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే అని బైబిల్ క్లారిటీ ఇస్తుంది ప్రియులారా. ఆయన ఎలా దేవుని కుమారుడయ్యాడు? సృష్టింపబడినవాడా, కలగజేయబడినవాడా, పుట్టినవాడా, కన్నవాడా? ఇదంతా నెక్స్ట్ పార్ట్ ఇంద్రి గారు మీరు జాగ్రత్త, చాలా ఉంది ఇంకా వినేది మీరు. అందుకే ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చివరికి ఎవరితో కూడా సాక్ష్యం కనబడుతుంది మనకి బైబిల్లో? యేసు దేవుని కుమారుడే అనే సాక్ష్యం మనకి అపవాది దగ్గర కూడా కనపడుతుంది. చివరిగా మరొకొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్దాం.
యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్దాం ప్రియులారా. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో ఏమి నిలిచి ఉంటుందంటండి? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. అంటే తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, కుమారుడిని కుమారుడుగానే ఒప్పుకోవాలి. అంతేగాని తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అనేటటువంటి అజ్ఞానపు బోధ కనుక మనం చేసినా, అలాంటి బోధ మనం విన్నా ఏముండదంట మనలో. జాగ్రత్తగా వినాలి. మనం దేవుని యందు ఉండేవారం కాదంటున్నాడు. అంటే అట్లాంటి స్వభావం కనుక మనలో ఉంటే, క్రీస్తుని క్రీస్తుగా అంగీకరించకపోతే, తండ్రిని తండ్రిగా అంగీకరించకపోతే మనం దేంట్లో ఉన్నాం? మనం దేవునిలో ఉన్నవారం కాదు అని బైబిల్ స్టేట్మెంట్ చేసిన ప్రియమైన దేవుని వారు గమనించాలి ఈ విషయాన్ని. చివరికి ఒక మాట చూద్దాం ప్రియులారా. ఇదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోను 5వ అధ్యాయము వచనం కూడా 5 ప్రియులారా చూద్దాం ఒకసారి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? మీరు ఆలోచించండి. యేసు దేవుని కుమారుడని కనుక నువ్వు నమ్మగలిగితేనే నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. 12వ వచనం కూడా చూస్తారా? ఇందులోనే చాలా బాగుంటుంది అన్నమాట. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాను మీకు. ఇలాంటి ఎవరు చెప్పరు. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వాడు మాత్రమే దేవుల్లో ఉంటాడు. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వాడి లోకాన్ని జయిస్తాడు. యేసు దేవుని కుమారుడు అనేవాడే నిత్య జీవం కలిగిన వాడు. యేసు దేవుని కుమారుడు అనేవాడే నిత్య రాజ్యంలోనికి వెళ్తాడు. యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే నిత్య నరకాన్ని తప్పించబడతాడు. యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే పునరుత్థాన బలాన్ని పొందుతాడు. యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే ఏమండే జీవము కలిగిన వాడని యోహాను గారు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. మరి ఇన్ని ఆధారాలు దేవుడు తన గ్రంథంలో రాయించిన తర్వాత కూడా ఈరోజు యేసు దేవుని కుమారుడు కాదండి అని అంటే ఎట్లా అండి? మరి యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏమొచ్చిందని బైబిల్లో మనకి? ఆయన దేవునితో సమానుడు అని బైబిల్ చెప్పింది. మరి ఆయన దేవునితో సమానుడు అని బైబిల్ చెప్పినప్పుడు మరి నువ్వు తగ్గిస్తున్నావు, నేను ఎగ్గెత్తున్నాను అంటారు ఏంటి? మరి ఏంటి పిచ్చి బోధలు ఇవన్నీ? మీరు ఆలోచించండి. బైబిల్ అక్కడ ఎట్లా చెప్పలేదండి. ఏ ప్రవక్త కూడా తన ఊహను బట్టి, తన ఆలోచనను బట్టి, బైబిల్లో తన ఆలోచనను బట్టి, ఊహను బట్టి రాసినట్టుగా ఎక్కడ కూడా ఒక పదం మనకు కనపడదండి. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. కానీ వాక్య భావం అర్థం కాక వక్రీకరించుకునే వారిగా మనం ఉంటే అది శాపం అని బైబిల్ చెప్పింది ప్రియులారా. రాయబడినటువంటి మాటల్లో ఒకటి తీసివేయటం కానీ ఒకటి కలపటం కానీ చేస్తే దాంట్లో ఉన్నటువంటి తెగుళ్ళు మనకు వస్తాయని చెప్పాడు. రెండవది కఠినమైనటువంటి తీర్పు ఉంది, శిక్ష ఉందని కూడా గ్రంథం చెప్పింది. మనకు తెలుసు కదా, మనం ఏది చెప్పినా సరిపోతుంది కదా, మన ఫాలోవర్స్ మనకు జైలు కొడుతున్నారు కదా, మనల్ని అందరినీ కామెంట్ల ద్వారా పొగుడుతున్నారు కదా అని పొగడతనకు పడిపోయారా? మనుషులను ఎప్పుడు మీరు కోరుతున్నారా? అయితే మీరు క్రీస్తు దాసులు కాదు అని గలతీ రాసిన పత్రిక 1:10 పౌలు గారు చెప్పినట్టుగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. యేసు దేవుని కుమారుడే అని అంటే కొంతమంది అంటున్నారు కుమారుడు అంటే కన్యమర్య గర్భాన పుట్టినప్పటి నుంచి కుమారుడండి అనేవారు కూడా లేకపోలేదండి. వీటన్నిటి గురించి పార్ట్ 3లో మీరు చూద్దరు. కానీ పార్ట్ 3లో యేసుక్రీస్తు వారి యొక్క స్థితిగతుల గురించి, ఆయన ఎలా సమానుడయ్యాడు, ఏ విషయాల్లో సమానుడు, ఒకసారి ఆ 3వ భాగానికి కావలసినటువంటి ఒక సందర్భాన్ని కూడా మీకు చూపించి ముగించాలని నేను ఆశపడుతున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం ప్రియులారా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక తీయండి ఒకసారి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, దానికంటే ముందు కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వెళ్ళి చూడగలిగితే ఇక్కడ ఏం రాయబడి ఉంది అంటే చూస్తే ప్రియులారా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అనే పదాన్ని ఇక్కడ రాయటం జరిగింది. ఆయన దేవునితో ఎలాంటి తత్వం కలిగి ఉన్నాడంటే సమాన తత్వం కలిగి ఉన్నాడు, దేవుని పోలిక కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా మీరు ఉన్నాడు. దేవుని పోలిక కలిగాడు, దేవునితో సమాన తత్వం కలిగి ఉన్నాడు. అసలు ఏ విషయాల్లో సమానుడో ఏంటి అసలు ఆయన పోలిక, ఆ పోలిక వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటో
మనం 3వ భాగంలో తెలుసుకుందాం ప్రియులారా. కనుక కుమారుడు అనగా దేవునితో సమానుడు అని బైబిల్ చెప్తా ఉంది. కుమారుడు అంటే అదేదో తక్కువ పదమని ఆలోచన లేనటువంటి అజ్ఞానపు మాటలు మనం మాట్లాడితే అది బైబిల్కి విరుద్ధం అనేటువంటి మాటని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని అసలు వాక్యం ఏం చెబుతుంది, ప్రవక్తలు ఏం మాట్లాడారు, అపోస్తులు ఏం మాట్లాడారు, యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం ప్రస్తావన చేశాడని 4 సువార్తల్లో ఏం రాయబడింది, ఒక్కొక్క సువార్త ఒక్కొక్క వేలో మనకి ఏం తెలియజేస్తూ ఉందని మన బైబిల్లోకి వెళ్ళి మనం పరిశోధన చేసినప్పుడు దాని సారం మనకు దొరుకుతూ ఉంది. అంతే తప్ప ఎవరి లోక సంచారం చేసి వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు రచించిన రచనలు పట్టుకొని మనం ఒకళ్ళకొకళ్ళు ఫైట్ చేసుకుంటే ఒరిగేదేం లేదు, దేవుని నామం దూషింపబట్టడం తప్ప. కనుక ప్రతి ఒక్కరు చేసేటటువంటి బోధ పాపి మార్పు కొరకు చేయండి, దేవుని మహిమ కొరకు చేయండి తప్ప భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య పోరాటాలతో దేవుని నామానికి దోషణ కలిగినటువంటి బోధన చేయొద్దని ప్రభు పేరట అందరినీ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.